లక్ష్మి బయటికి తీసుకెళ్ళు. అమ్మా కుడికాయలు పెట్టి లోపలికి రా. మా అమ్మ వచ్చింది, ఇక ఈ ఇంటికి వెలుగులు పంచుతుంది. అన్ని గదులు చూపించాను కదా. యాక్చువల్గా నేనైతే నాన్న గదిలో ఉంటున్నాను. ఒకళ్ళ ఫీలింగ్స్ మరొకళ్ళు షేర్ చేసుకుంటూ నాన్న రూమ్లో గడిపిస్తున్నా. ఇక నుంచి నేను చిన్న మధు ఒకే రూమ్లో ఉంటాం. సరదాగా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తాం. ఇప్పుడు నా ప్రాణ స్నేహితుడు డాక్టర్ గుణశేఖర్ గారి రూమ్ చూపిస్తాను. ఇదే డాక్టర్ గుణశేఖర్ గారి రూమ్. నేను ఈ రూమ్ వెకేట్ చేసేస్తాను. ఇక నుంచి అమ్మా నాన్న ఈ రూమ్లో ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరినో తీసుకొచ్చి నా రూమ్లో ఉండమంటున్నావు? నా రూమ్లో నీకు తప్ప ఎవరికి ఉండే పర్మిషన్ లేదు. ఎవరు ఎంటర్ అయినా నేను ఒప్పుకోను. నా ఇష్టం లేకుండా, నా అనుమతి లేకుండా ఈ గదిలోకి అడుగు పెడితే సహించే ప్రసక్తే లేదు. ఎరా, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నువ్వు మీ అమ్మనని ఆవిడ గురించి ఆలోచిస్తున్నావు, కానీ మీ నాన్న గురించి కాస్త కూడా ఆలోచించవా? నేనేం తప్పన్నానని మీరిద్దరు ఇంతలా రైజ్ అవుతున్నారు? మా అమ్మ నాన్న భార్య కదా. షట్ అప్ తరుణ్. అదంతా గతం. ఇప్పుడు నేను తనని భార్యగా అంగీకరించడం లేదు, భర్తగా ఒప్పుకోవడం లేదు. ఆ బంధాలన్నీ ఎప్పుడో తెగతెంపులు చేసుకొని వెళ్ళింది. మళ్ళీ భార్య అంటావేంట్రా? భార్య తనెప్పుడో 20 ఏళ్ల క్రితం నీ చిన్నతనంలో నిన్నొదిలేసి వాడు వద్దనుకొని వెళ్ళిపోయిందిరా. తెగిపోయిన బంధాలకు నువ్వు బలవంతంగా ముడివేయాలని చూడకు. అరే, మీ నాన్న మీద కాస్తైనా ప్రేముందారా నీకు? నువ్వే ప్రాణంగా నీ మీద ప్రేమతో వాడు బతుకుతున్నాడ్రా. నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేశాడు. నీకోసం వాడి పేరు ప్రతిష్టల్ని లెక్కకు మించిన ఆదాయాన్ని, పరపతిని వదులుకొని వైజాగ్ నుంచి ఇక్కడికొచ్చాడ్రా. నిన్ను సంతోషంగా ఉంచడం కోసమే వాడి రూమ్ నీతో షేర్ చేసుకున్నాడు. అవేం ఆలోచించకుండా, కాస్త కూడా కృతజ్ఞత లేకుండా ఎప్పుడో వదిలించుకున్న దరిద్రాన్ని వెంటేసుకొచ్చి వాడి రూమ్లో చేర్చాలని చూడకు. అసలే వాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పాము ముంగీసలు ఎలా కలుసుంటారా? నువ్వు లేనిపోని నిర్వచనాలు ఇవ్వకు, పిచ్చి పిచ్చి ఉదాహరణలు చెప్పకు. నాన్న పాము కాదు, అమ్మ ముంగీసా కాదు. ఏ కాదురా, వాడికి మనశ్శాంతి కరువు చేసింది ఆవిడే. అలాంటి ఆవిడ్ని తీసుకొచ్చేసి వీడి పక్కన చేర్చి వాడి మనసు హింసించకు. నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావో అర్థం కావట్లేదు. తను రియాక్ట్ అయ్యేది నా కోసం. సహిస్తున్నాను కదా అని మరీ ఓవర్ చేయకు.
నువ్వు సంధిస్తే వాళ్ళు నెత్తినెక్కి స్వారీ చేస్తారు. అయినా వాడి మాట లెక్క చేయకుండా నువ్వు వాళ్ళకి దగ్గరైంది చాలక వీడికి దగ్గర చేయాలని చూస్తున్నావా? ఈవిడ కారు కావాలనే నాన్నని రెచ్చగొడుతుంది. చూడత్తా, ఇది మా అమ్మ నాన్నల విషయం. నేను నాన్నతో మాట్లాడుతున్నాను, నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు. చూసావా తమ్ముడు, చూసావా? వింటున్నావా వాడి మాటలు? నిన్ను వాణ్ణి తల్లై పెంచాన్రా. కొత్తగా ఈవిడ గారు కనబడగానే నువ్వు ఎవరు అని నన్నే అంటున్నాడు. నీ మేలు కోరి నీ మంచి తలచి నేను మాట్లాడుతుంటే నీకేం సంబంధం, నోరు మూసుకొని అవతలికి పో అన్నట్టుగా మాట్లాడుతున్నాడ్రా. రే, ఏదో నీ మీద ప్రేమతో నీ మాటలకి విలువిచ్చి కాస్త అలసిచ్చానని నా నెత్తిన మొట్టాలని చూడకు. ఎవరెవరిను తీసుకొచ్చి నా నెత్తిన ఎక్కించాలని చూడకు. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది తరుణ్. నా మంచితనాన్ని అలుసు చేసుకుని హద్దులు దాటి అతిగా ప్రవర్తిస్తే నేను క్షమించను. ఆశలు ఆరాటాలు లేవన్న వాళ్ళకి ఎందుకురా నా రూమ్ షేర్ చేయాలి? పిచ్చి పిచ్చి రాయబారాలు నడపాలని చూస్తే కొడుకు అని కూడా చూడను. జాగ్రత్త. కాపుతావా గుణ? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నేను ఆ మాట మీదే ఉన్నాను. నాకే నీ మీద ఆశ కానీ నీతో కలిసి ఉండాలని ఆరాటం కానీ లేదు. నీ రూమ్ లో ఉండాలని కానీ నీతో మాట్లాడడం కానీ నాకేం ఇష్టం లేదు. నేనే ఉండను. నువ్వేం అంత భయపడకు. ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వదినా, మీరేం టెన్షన్ పడకండి. అయినా నువ్వేంట్రా, అన్నప్రాసన రోజే ఆవకాయ తినిపించినట్టు ఇలా ఎంటర్ అవ్వగానే అలాంటి ప్రపోజల్ పెట్టావు? చూసావా ఓ తరుణ్ గడు ఆడుతున్న నాటకం? కలిసుండాలని పిలుచుకొచ్చి దాన్ని వాడు రూమ్ లో చేర్చాలని చూశాడు. వీడు అన్నదే తడు అని అదెక్కడ గుణ రూమ్ లో తిష్ట వేస్తుందో అని భయం వేసింది. గుణ కూడా నో అనడం మంచిదైంది, లేకపోతే మెల్లమెల్లగా బంధం బలపడేలా చేసుకునేది. మొత్తానికి టైం చూసి భలే రియాక్ట్ అయ్యావు. మ్యాటర్ బాగా డీల్ చేసావు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు వాడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు కదా, ఇక దాన్ని ఎలా ఆడుకుంటానో చూడు. చుక్కలు చుక్కలు చూపిస్తా. దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తే దానంతటదే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఎవరినో తీసుకొచ్చి నా రూమ్ లో ఉండమంటున్నావు? నా రూమ్ లో నీకు తప్ప ఎవరికి ఉండే పర్మిషన్ లేదు. అంటే ఇప్పుడు తన గుండెల్లోనే కాదు, ఈ ఇంట్లో కూడా నాకు చోటు లేదన్నమాట. ఏంటి గతంలోకి వెళ్ళావా? జ్ఞాపకాలు గుండెని పిండేస్తున్నాయా? గతం మనసుని తొలిచేస్తుందా? అప్పటి తీయటి మాటలు ఇప్పుడు చేదై నీ మీద నీకే అసహ్యం కలిగిస్తున్నాయా? చూడు జనని, బతుకులు బోర్లా పడ్డమంటే, జీవితాలు తారుమారు అవడమంటే ఇదే. చూడు, అప్పుడు నువ్వు వాడికి దేవతవి, కాని ఇప్పుడు రాక్షసివి, భూతానివి, దరిద్రానివి. గతం ఎప్పుడూ నీకు పీడకలే. వాడి మనసులోనూ ఇంట్లోనూ ఇప్పుడు నేనే దేవతని.
నా మాటే వేదం, నా చేతే శాసనం. నేను చెప్పింది చట్టం అని నీకు ఈ పాటికే అర్థమైందనుకుంటాను. అయితే నాకేంటి? చూడు, నువ్వేదో పిల్లాడికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి దూరచ్చేమో కాని వాడి మనసును మార్చి తిరిగి చోటు సంపాదించుకోవడం నేనుండగా జరగని పని. నీకు నువ్వే నీ తప్పు తెలుసుకుని ఎందుకొచ్చాన్రా భగవంతుడా అని అప్పుడు ఒంటరిగా వెళ్ళినట్టే ఇప్పుడు నీ పిల్లల్ని నీ పిల్లల్ని మాత్రమే తీసుకుని ఈ ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. క్షణక్షణం నీకు నరకం చూపిస్తాను. నా పవర్కి నువ్వు మాడి మసైపోయేలా చేస్తాను. మీరు ఆవిడ ఉచ్చులో పొరపాటును కూడా పడకూడదు. ఏ విషయంలోనూ ఆవేశపడకూడదు. మనసులు కలుషితం చేసి మనుషుల్ని విడదీయడంలో ఆవిడ చాలా ఎక్స్పర్ట్. అత్త ఇలాంటి మాటలంటూ అమ్మని హింసిస్తున్నట్టుంది. ఆవిడ సంగతి ఏంటో తెలుసా? ఆగన్నయ్య, ఆ శక్తి కావాలనే అమ్మని కాని మనల్ని కాని రెచ్చగొట్టి ఈ ఇంట్లో నుంచి పంపించాలని ప్లాన్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఆవేశపడితే మనమే నష్టపోతాం. రాత్రి అమ్మ మాకు అన్ని విషయాలు చెప్పింది. ఆవేశాలకు దూరంగా ఉండమంది. పొరపాటును రెచ్చిపోయినా చిలువలు పలువలు మళ్ళీ రచ్చ చేస్తుంది. అగాధం సృష్టిస్తుంది. మీరు తొందరపడితే కొత్త అర్థాలకు దారి తీస్తుంది. ఇప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయితే ఆవిడ గారు పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది. అందరం బాధపడేలా చేస్తుంది. అదే జరిగితే అమ్మ మన బాధ చూడలేక మరో క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని పట్టుబడుతుంది. అవునరా, దాని ప్లాన్ ఫలించకూడదంటే మనం చాలా ఓపికగా సహనంతో ఉండాలి. ఆ శక్తి ఎంత దుర్మార్గానికి తెగబడ్డా మనసు దిటవు చేసుకుని ధైర్యంగా నిలబడాలి. అంతేకాని ఆవేశపడి దానికి అవకాశం ఇవ్వద్దు. చూడు, నువ్వెన్ని కుతంత్రాలు చేసినా నేనప్పటి జననేను కాదు. నీ ఉచ్చులో పడి ఆవేశపడే వెర్రిదాన్ని కాదు. నువ్వెన్ని అడ్డంకులు సృష్టించినా నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పోరాడి తీరుతాను. చూసావా, అమ్మ మన గురించే అంటుంది. ఆ బంధాలన్నీ ఎప్పుడో తెగతెంపుడు చేసుకొని వెళ్ళి మళ్ళీ భార్య అంటావేంట్రా? భార్య అసలే వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పాము ముంగిసలు ఎలా కలుసుంటారా? క్షణక్షణం నీకు నరకం చూపిస్తాను. నా పవర్కి నువ్వు మాడి మసైపోయేలా చేస్తాను. మీరు ఆవిడ ఉచ్చులో పొరపాటును కూడా పడకూడదు. ఏ విషయంలోనూ ఆవేశపడకూడదు. మనసులు కలుషితం చేసి మనుషుల్ని విడదీయడంలో ఆవిడ చాలా ఎక్స్పర్ట్. అమ్మా జనని, చూడమ్మా, అడుగు పెట్టగానే ఆ శక్తి పడగ విప్పి బుసలు కొడుతుంది. గుణ కూడా ఎదురు పడగానే ద్వేషిస్తున్నాడు, ఈసడించుకుంటున్నాడు. ఈ మనుషుల మధ్య ఈ ఇంట్లో ఉండడం, రేపోచొచ్చేదాకా ఉండడం కత్తి మీద సాము లాంటిది అనిపిస్తుంది. ఆ శక్తి నాతోనే అలా మాట్లాడింది. ఇంకా పిల్లలతో ఎలా ప్రవర్తిస్తుందో, ఎంత బాధ పెడుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుందమ్మా. ఇక్కడ ఉండడం సాధ్యమయ్యే పని అంటావా? ఆవిడకు కానీ ఆవిడ మాటలకు కానీ విలువివ్వడం, ఆవిడ గురించి ఆలోచించడం అనవసరమే. తన నైజం నీకు నాకు తెలియంది కాదు. పట్టించుకోవాల్సిన పని లెక్క చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చింది నీ పిల్లలకి న్యాయం చెయ్యాలని. ఒక్కసారి ఆలోచించు. ఎంత కాదనుకున్నా ఇది నీ ఇల్లు. ఇన్నేళ్లు నువ్వు గుణకి ఈ ఇంటికి దూరంగా ఉన్నావు కాబట్టి ఆవిడ చక్రం తిప్పింది. గుణని చక్రబంధంలో బంధించింది.
తను పెత్తనం చెలాయించింది. నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడితే తప్పు లేదే. అలా అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఎలా భరించాలమ్మా? తప్పదు జనని. ఎలాగోలా గుండె రాయి చేసుకుని భరించాలి. అది మీ మధ్య చిచ్చు పెట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మీ మనసు విరిచెయ్యాలని చూస్తుంది. కానీ ప్రతి క్షణం నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ పిల్లల్ని గుణకి దగ్గర చెయ్యి. వాళ్ల కోరిక తీర్చు. గతం వేరు, వర్తమానం వేరు, భవిష్యత్తు వేరు. అప్పటికన్నా ఇప్పుడు నువ్వెక్కువ ఓపిక పట్టాలి, సహనంతో వ్యవహరించాలి. ఆ శక్తిని ఎదిరించకపోతే రేపు నీలా నీ పిల్లలు కూడా చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. వాళ్ల గురించి ఆలోచించి మౌనంగా నువ్వు నెట్టుకు రావాలి. పిల్లల స్థానం పిల్లలకు అందించాలే. ఆ శక్తి ఆలోచనలు పారనిస్తే అమ్మా ఇక మనం ఇక్కడ ఇమడలేమన్న ఆలోచనకి వస్తే మొదటికే ప్రమాదం వస్తుంది. మా కోసం ఎన్ని భరించినా కానీ మనసు విరిగితే తట్టుకోలేదు కదా. తను మన కోసం అంటుంది కానీ మనం నాన్నకు దగ్గర చేయాలని వచ్చాం. తను దగ్గరైతేనే కదా సఖ్యతగా మెలగగలిగేది. అవునే, కానీ ఎలా వాళ్ళని దగ్గర చేయడం అని ఆలోచిస్తున్నాను. అమ్మ మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయకుండా ఉండాలి. నాన్న దృష్టిలో కూడా అమ్మ మంచితనం గురించి ఆలోచించేలా చెయ్యాలి. అప్పుడే వాళ్ళ మధ్య మాట కలిసేది, వాళ్ళు మెల్లిగా క్లోజ్ అయ్యేది. అమ్మకి ఇంట్లో హక్కుందనే ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అప్పుడే నాన్న వైపు అడుగులు వేయగలతావు. నిజమేరా, నువ్వనేది నిజమే. కానీ దానికోసం మనం ఏం చేయగలం? అమ్మని బలవంతంగా నడిపించలేం కదా. ఇష్టం లేని నాన్నని ఇటువైపు రప్పించలేం కదా. మీరు ఆలోచించేది కరెక్టే. ముందు తన అస్తమానం ఆలోచించకుండా చేయాలరా. బాధపడకుండా బయటకు తీసుకురావాలి. మన కోసమైనా తను ఈ ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యేలా చెయ్యాలి. పని ధ్యాసలో పడితే దాని మనసు కాస్త కుదుట పడుతుంది. నువ్వు చెప్పేది నిజమే అమ్మమ్మ. కానీ ఎలా చేస్తే బాగుంటుంది? ఆలోచించన్నయ్యా. ఇలా చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా అన్నయ్యా? ఎలా ఉంది ఐడియా? అంటే మనం అర్జెంటుగా పని మనిషిని పంపించేయాలంట. ఎస్. ఎలా పంపిస్తాం? నేను చెప్తాను కదా. లక్ష్మి, వస్తున్నాను బాబు. ఏంటి బాబు? తీసుకో. బయట నుంచి ఏమైనా తేవాలా బాబు? నువ్వు అర్జెంటుగా పని మానేసి బయటికి వెళ్ళాలి. ఏంటి బాబు పని మానేయాలా? ఒక్క 15 రోజులు లీవ్ మీద వెళ్ళు. ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడ్డాక మళ్ళీ వద్దు గాని. నిన్నేం పర్మనెంట్గా తీసేయటం లేదు. మేము మా అమ్మా నాన్నని దగ్గర చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు మాకు సాయం చేయలేవా? ఎందుకు చేయలేనమ్మా. అమ్మగారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఆ శక్తి అమ్మ ఎంత బాధపడే మాటలన్నా భూదేవి కన్నా ఎక్కువ ఓపిక పడుతుంది. పాపం ఆ తల్లిని చూస్తుంటే జాలేస్తుందమ్మా. అయ్యగారు అమ్మగారు కలవడం కోసం నేను మీకు చేతనైన సాయం చేస్తానమ్మా. సెలవు మీద వెళ్ళిపోతానండి. థ్యాంక్స్ లక్ష్మి.
ఇక నుంచి అమ్మ నాన్న ఈ రూమ్ లో ఉంటారు. వీడేంటి వాడిలో వాడే మదన పడుతూ నానా అవస్థలు పడుతున్నట్టున్నాడు. ఏంట్రా అవతల పేషెంట్స్ నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేంటి విచిత్రంగా అలా చేతుల మధ్య తలపెట్టు కూర్చున్నావు? నేను యువతల మానసికంగా చిత్రవద అనుభవిస్తుంటే నీకు విచిత్రంగా కనిపిస్తుందారా? చిత్రవద? అంత బాధ అనుభవించాల్సిన పరిస్థితి ఏమొచ్చిందిరా నీకు? ఏంట్రా అవతల ఇంట్లో ఉన్న పరిస్థితులేంటో అక్కడ జరుగుతున్నదేంటో అంతా తెలిసి కూడా ఏం తెలియనట్టు తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నావు. ఇంట్లో ఏమైందిరా? అంత తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఏంట్రా వేళాకోళంగా ఉందా? ఇష్టం లేని మనుషులు ఇంట్లో తిరుగుతుంటే చూసి భరించలేకపోతున్నాను. మనశ్శాంతి కరువయ్యి నన్ను నేను సమాధానపరుచుకోలేక అతలాకుతలమైపోతున్నాను. నిబ్బరం లేని వాళ్ళు అలా అతలాకుతలం అవుతారు. కానీ నీకేంట్రా విల్పవర్ ఉన్నాడివి. ఇప్పుడు ఈ అమ్మ నీకు దగ్గరైందిరా. జీవితాంతం నా ప్రేమ నీకు పంచుతూనే ఉంటాను. నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకోవాలనిపిస్తుందమ్మా. అమ్మా